హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? డిన్నర్ ఏం చేసిండ్రు మీరు? మేమైతే ఈరోజైతే మార్కెట్ ఉండే మార్కెట్కి వెళ్ళేసి వచ్చే వరకు లేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఏమంటారు, ఆకుకూర ఉంటుంది కదా, మేమైతే దాన్ని సర్సు సాగు అంటాము. ఆకైతే తీసుకొచ్చిన మార్కెట్ నుంచి అయితే ఫ్రెష్గా ఉందని ఇప్పుడైతే పెసరపప్పు వేసి కర్రీలాగా చేస్తున్నా అనమాట. చపాతీ చేస్తున్నా. కొంచెం అంత చపాతీ పిండి తడిపిన. రైస్ మార్నింగ్ది కొంచెం రైస్ ఉందని ఏం రైస్ వండలేదు. అది చపాతీ అయితే చేస్తున్నా. మనిషికి 2 అనే వచ్చేస్తాయి కదా అని కొంచెమే చపాతీ అయితే పిండి తడిపి పెట్టిన చపాతీ చేస్తున్నా. ఇక్కడైతే కర్రీకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేసిన. కొంచెం సాల్ట్, కొంచెం అంత పసుపు వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్న అంతలోపు పిండి తడిపే లోపల అయితే పెసరపప్పు కొంచెం నానబెట్టిన. అంటే కొంచెం అంత 4-5 స్పూన్స్ ఉంటాయి, అంతనే, ఎక్కువ ఏమి దీంట్లోకి అట్లయితే బాగుంటుందని అయితే నానబెట్టిన. ఇక్కడైతే చపాతీ పిండి అయితే తడిపి పెట్టి ఇంకా ఉండల్లాగా చేసుకొని పక్కకైతే పెడుతున్నా. ఫాస్ట్గా పిల్లలకు చపాతీ చేద్దామని. మస్తు టైం అయిపోయింది ఈరోజు డిన్నర్కి అయితే. ఇంకా పిల్లలకు ట్యూషన్ నుంచి వచ్చే వరకు ఆకలి అవుతుందంటే ఇంకా ఫాస్ట్గా అయితే ఇక్కడ పిండి చపాతీలు అయితే చేస్తున్నా. అక్కడ కర్రీ మళ్ళీ ఇక్కడ ఫ్రై చేసిన తర్వాత అయితే ఇంకో గ్యాస్ పైన పెట్టిన. స్లోలో అయితే అది బాగా ఫ్రై అవుతుంది అన్నమాట ఆకుకూర. అందుకని ఇంకా అక్కడ వేరే స్టవ్ పైన పెట్టేసి ఇక్కడ చపాతీలు అయితే రెడీ చేస్తున్నా. అప్పటికి కూర అయిపోతుంది కదా, పిల్లలకి పెట్టొచ్చు అని. ఇక్కడైతే ఇంకా నేను చపాతీ వేసుకుంటున్నా. నార్మల్గా పుల్కా చేస్తున్నా. ఆయిల్ ఏం పెడతలేదు, దీనికి పుల్కనే బాగుంటాయి అన్నమాట. అందుకే చపాతీ అయితే కాల్ చేసుకుంటున్నా, ఆయిల్ లేకుండా చేస్తున్నా. నైట్ పూట అయితే ఎక్కువ నేను ఆయిల్ పెట్టకుండా చేస్తాను. చపాతీలు చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయి. చపాతీ పిండి మెత్తగా తడిపినాయి, చాలా బాగా వచ్చుతున్నాయి చపాతీలు అయితే. ఈ గోధుమలు తీసుకొని పట్టించిన అనమాట నేను. ఇంకా రేషన్ షాప్కి వచ్చే వరకు కూడా మస్తు లేట్ అయిపోయింది. మళ్ళీ రేషన్ షాప్ నుంచి మళ్ళీ మార్కెట్ చేసి మళ్ళీ వచ్చి డిన్నర్కి అయితే వంటలు అయితే చేసిన అనమాట. ఈరోజు మస్తు పని అయింది ఈరోజు అయితే. ఇక కర్రీ చూడండి ఎంత బాగుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం పెసరపప్పు వేసి ఆనియన్, టమాటా వేయకూడదు దీంట్లో. ఈ కర్రీతో ఇట్లనే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆవాల ఆకుకూర అంటే ఎవరైనా మార్కెట్లో ఆకుకూరలు ఇస్తారు, ఉంటాయి, చాలా వస్తాయి ఫ్రెష్గా. ఇప్పుడు ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే సదరాలి. ఇక్కడ అన్ని టమాటాలు అయితే మా కాడ 50 రూపాయల కిలో, బఠానీలు అవన్నీ కూరగాయలు అయితే తీసుకొని వచ్చిన. ఇక మార్కెట్లో అయితే నాకు శనగలు, నల్ల శనగలు పచ్చివి దొరికినాయి, తీసుకొని వచ్చిన. ముల్లంగి అయితే 20 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్.